ఉదయకాల దినమున దేవుని సహవాసమును కోరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని సహాయం తీసుకొని నేటి ఉదయకాలానికి దేవుడు సిద్ధం చేసిన వాక్య ధ్యానాన్ని మనము అందరం కలిసి ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన మీ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయకాల దినమున మీ పాద సన్నిధిలో మా యొక్క ప్రార్థనను నాయన మీకు సమర్పించుకున్నటకు, మా జీవఫలంతో మిమ్మల్ని గానం చేయటానికి ఈ రోజు ఉదయకాల దినమున తండ్రి, మీరు మా కోసం సిద్ధం చేసిన పరలోక సంబంధమైన వర్తమానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీతో సహవాసం చేయాలని మీ సన్నిధికి వచ్చిన మీ పిల్లలందరిని బట్టి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలుపుడును అయోగ్యుడైన నేను ఉదయకాల దినమున మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మా బ్రతుకు కోసమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించిన ఉండగా ప్రతి విషయాన్ని మాకు అర్థం చేయించమని, విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వినబడుతున్న ప్రతి మాట మా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమని, సాత్వికంతో అంగీకరించే మంచి మనసును, విచక్షణ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకు వింటున్న మీ పిల్లలందరికీ కూడా అనుగ్రహించమని, ఆ వాక్యములోని శక్తిని, ఆ వాక్యములోని భావాన్ని అర్థం చేసుకుంటూ కృపను అనుగ్రహించమని, మహోన్నతుడి ఈ కార్యక్రమం మీ నామాన్ని మహిమకరంగా, మా అందరి ఆత్మలకు రక్షణకరంగా, మా కుటుంబాలు కట్టుకునే విధంగా మమ్మల్ని అందరినీ దీవించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒకసారి చదువుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒకసారి నేను చదువుతాను. తర్వాత అందరం కలిసి ఆ విషయాన్ని మనము ధ్యానిద్దాము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మహాకృపలో ఉదయకాల దినమున మీ అందరితో కలిసి ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల నాకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎందుకు మన యొక్క వాక్య భాగాన్ని ధ్యానించాల్సి వస్తుందంటే, ఈ సమర మాసం అంతా కూడా ప్రతి ఒక్కరము మనకు ఉండే హడావుడి ఎలా ఉంటదంటే, పెళ్లిళ్ళు చేయాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, లేదా పెళ్లిళ్ళకి వెళ్ళాలి. ఈ కార్యక్రమాలన్నిట్లో అందరం చాలా బిజీగా ఉంటాం. అయితే ఇలా బిజీగా ఉన్నప్పుడు అసలు వివాహాలు ఎందుకు చేసుకోవాలి, లేదా అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం ఎందుకు చేయాలి, ఈ విషయాలన్నీ నిజంగా మనము ఒకసారి మన బ్రతుకు కోసమైన బైబిల్లోనికి వెళ్ళి నేర్చుకొని, ఆలోచించి, తెలుసుకొని మనం పెళ్లిళ్ళు చేసుకున్నా, లేదా మనం పెళ్లి చేసినా, లేదా వేరే వాళ్ళ పెళ్లికి మనం వెళ్ళినా కూడా చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మాట్లాడదామని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి చెప్తున్నాను.
అట్టంటే ఈ విషయం మనకేం తెలియనిదేమీ కాదు. మనం పుట్టిన నాటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు భాగం అందరికీ సుపరిచితమే. కొత్త విషయమేమీ కాదు. వినటం మనకు కొత్త కాదు. మనలాంటి సేవకులు మనకి ఈ విషయాన్ని వివరించడం కొత్త కాదు. కానీ బైబిల్ మాత్రం ఎప్పటికప్పుడు అది కొత్తదే. ఎందుకు బైబిల్ కొత్తది అంటున్నానంటే, అది ఏ కాలంలో చూసినా, ఎప్పుడు చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. ఎంత కొత్త విషయాన్ని నేర్పిస్తుందంటే, అసలు మనం ఊహించలేనంత కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. ఒకే సందర్భాన్ని ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కూడా అక్కడ నుంచే మరలా మనకు కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటది. అలాంటి సందర్భాన్ని ఈరోజు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. మొదటి అధ్యాయము 27వ వచనములో, ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వచనములో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని నిర్మించెను. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనిడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ ఎక్కడ చూసినా సరే దేవుడు తాను కలుగజేసిన అవ్వ ఆదాములతోటి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అభివృద్ధి చెందటం మాత్రమే కాదు కానీ సమస్త సృష్టిని ఏలాలి అని చెప్తున్నాడు. సమస్త సృష్టిని ఏలాలని చెప్పిన దేవుడు ఆదాము నొద్దకు తాను కలుగు చేసిన జీవరాశులన్నిటినీ పంపించాడు. ఆదాము గారు చేస్తున్న మొట్టమొదటి పనిగా మనకేం కనిపిస్తుందంటే, దేవుడు కలుగు చేసిన ప్రతి జీవరాశికి ఆదాము గారు పేర్లు పెట్టే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆదాము గారి దగ్గరికి జీవరాశులన్నీ వస్తుంటే ఆదాము గారు వాటికి పేర్లు పెడుతున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. సింహం వచ్చింది, మగ సింహము అన్నాడు. తర్వాత మరొక సింహం వచ్చింది, దాన్ని ఆడసింహం అన్నాడు. తర్వాత పులి వచ్చింది, మగ పులి, ఆడపులి. నక్క మగది ఆడది, కుక్క ఆడది మొగది, ఒక గేదె ఆడది మొగది, ఒక ఆవు, ఒక ఎద్దు. ఇలా మన కంటికి కనబడుతున్న, మనకు తెలిసిన ప్రతి జంతువును చూస్తే ప్రతి దాంట్లో ఆడది మొగది ప్రతిదీ ఉన్నాయి. పక్షులు ఆడది మొగై ఉన్నాయి, పురుగులు ఆడవి మొగై ఉన్నాయి. ఇలా ప్రతి దాన్ని కూడా దేవుడు కలుగు చేసినప్పుడు వాటన్నిటికీ ఆదాము గారు పేర్లు పెడుతూ ఇది మగది, ఇది ఆడది అని పేర్లు పెడుతూ ఉన్నాడు. ఎన్ని జీవరాశులు ఉండొచ్చు అండి? సుమారుగా ఇప్పుడు వాటికి శాస్త్రవేత్తలు కనిపెట్టిన జీవరాశులు 87 లక్షల రకాల జాతులు, 87 లక్షల రకాల జాతులు ఉన్నాయి. అంటే వీటన్నిటికీ పేర్లు పెట్టాడా? అవును, వీటన్నిటికీ ఆదాము గారు పేర్లు పెట్టాడు. అయితే పెడుతున్నప్పుడు ప్రతిసారి తన మనసులో ఒక ఆలోచన వచ్చి ఉంటది. అక్కడ రాయబడలేదు కానీ, అరే ప్రతిదీ ఆడది మగది ఉన్నది. ప్రతి జంతువు, ప్రతి పక్షి కూడా ఆదాము దగ్గరకు వస్తున్నప్పుడు వాటన్నిటి కూడా ఆయన పేర్లు పెడుతున్నాడు. ఆయన పేర్లు పెడుతున్నప్పుడు ప్రతిసారి కూడా తన మనసులో ఒక ఆలోచన వచ్చి ఉండటానికి అవకాశం ఉంది. ఏంటంటే, అరే అన్ని ఆడవి మగవి ఉన్నవి, నేను మాత్రం ఒంటరిగా ఉన్నాను అని అనుకొని ఉండటానికి అవకాశం ఉంది. అలా ఆయన అనుకుంటున్నప్పుడు వాటన్నిటికీ ఆయన పేర్లు పెడుతుంటే ఆదాము గారినేమో దేవుడు ఎలా కలుగు చేశాడు? నేల మట్టితో నిర్మించాడు. ఆయన ఆదాముని నేల మట్టితో నిర్మించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనందరూ తెలిసిన మాట. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయును ఓదగా నరుడు జీవాత్మయం.
ఆదామునేమో మట్టి ద్వారా కలుగు చేశాడు. భూమి ఏమో సమస్త జంతువులను, సముద్రమేమో సముద్రంలోని జలచరాలను, పక్షులను వీటన్నింటినీ కలుగజేసింది. అయితే వీటన్నిటికీ ఆదాం గారు పేర్లు పెడుతుంటే అన్ని రెండు రెండు వస్తున్నాయి. ప్రతిదీ రెండు రెండు వస్తున్నాయి. కానీ ఆదాం గారు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. అరే నేనేంటి ఇలా ఒంటరిగా ఉన్నాను, అన్ని జతలు జతలుగా వస్తున్నాయి. అవన్నీ కూడా గడ్డి మేయటానికి వెళుతున్నప్పుడు జతలు జతలుగా రెండు రెండు కలిసి ఉంటున్నాయి. ఎక్కడ చూసినా సరే అన్ని రెండు రెండుగా కలిసి ఉంటున్నాయి. కానీ ఆదాం గారు మాత్రం ఒంటరిగా ఒక్కడే కనిపిస్తున్నాడు. ప్రతి చల్లపూట దేవుడు తన ప్రజలతో, తన కుమారునితో మాట్లాడటానికి వస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆదాం గారు ఒంటరిగా ఉంటున్నాడు. కానీ ఇలా ఒకసారి మన మనసు పెట్టి ఆలోచన చేస్తే అక్కడ ఆదాం గారు అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు, అన్ని రెండు రెండు ఉంటున్నాయి. కానీ ఆదాం గారు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. మనం ఇందా చదువుకున్న మాట, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? ఆదాం గారికా? మనం చిన్ననాటి నుంచి వివాహాలకు వెళ్తున్నప్పుడు ప్రతి వివాహంలో ఏ సేవకుడైనా ఈ మాటను వాడకుండా పెళ్లి జరిపించలేరు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అంటున్నాడు. అప్పుడు ఆదాము గారికి మంచిది కాదు. ఇప్పుడు కూడా ఇన్ని తరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇదే వాక్య భాగాన్ని తీసుకొని ఆదాము గారితో చెప్పిన మాటను తీసుకొని, ఇదిగో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని మనకి కూడా అప్లై చేసుకొని మాట్లాడతాం మనం. ఎందుకు మంచిది కాదండి? ఇప్పుడున్నట్టుగా ఇంత జనాభా ఏమైనా ఉందా? ఇంత టెక్నాలజీ ఏమైనా ఉందా? ఆదాము గారు తప్పు చేయటానికి, పాపం చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? మనం మాట్లాడుకున్నట్టుగా మన ఉద్దేశాలతో ఈ వాక్య భాగాన్ని మనం ఎలా ఆలోచన చేస్తామంటే, అబ్బాయికి వయసు వచ్చింది, ఒంటరిగా ఉంటున్నాడు, అన్ని పనులు చేసుకోలేకపోతున్నాడు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత, కాబట్టి అబ్బాయికి సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులు అందరూ అనుకుంటారు. మరి అమ్మాయి తరపు వాళ్ళు ఏమనుకుంటారు? రోజులు బాగా లేవు, అమ్మాయికి వయసు వచ్చింది కాబట్టి అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతి తల్లి తండ్రి ఆడబిడ్డను కలిగిన వాళ్ళందరూ అనుకుంటారు. వాళ్ళిద్దరికి వివాహం చేసి, అమ్మయ్య మా బరువు తీరిపోయింది, మా గుండెల మీద బరువు దిగిపోయింది అని చాలా ఆనందపడతారు. అదేనా? దానికోసమే చెప్పబడింది ఆ మాట. ఎక్కడ అమ్మాయి పాడైపోతుందో, ఎవరి ట్రాప్లో పడిపోతుందో, ఎవరి చేత మోసపోతుందో ఆ బాధ లేకుండా ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అదే అబ్బాయి విషయానికి వస్తే, వీడెక్కడ దారి తప్పుతాడో, ఎక్కడ అపవాది శోధనలో పడిపోయి అపవాది సంబంధిగా బ్రతుకుతాడో అనుకొని, సో నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదని దేవుడు కూడా చెప్పాడు కాబట్టి వాడికి వివాహం చేద్దామని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అందుకోసమే చెప్పబడింది ఆ మాట. 100% కాదండి. ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా, మనం వింటున్నట్టుగా, మనం చూస్తున్నట్టుగా ఆదాము గారికి అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఆదాము గారు తప్పు చేయడానికి, పాపం చేయడానికి అవకాశమే లేదు. నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదంటే, అన్ని జతలు జతలుగా ఉన్నాయి. జాగ్రత్తగా చూద్దామండి. అందుకే ఇందాక మాట్లాడుకున్నట్టుగా బైబిల్ ఎంత గొప్పదో, ఎంత క్రొత్తదో మనకు అర్థమవుతుంది. ఇలా అన్ని జతల జతలుగా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు ఎందుకోసం కలుగు చేశాడంటే, ప్రతి జీవరాశిని, పక్షులు గాని, జంతువులు గాని, పురుగులు గాని అన్ని దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే, కేవలం వాటి జాతిని ఉత్పత్తి చేయటం కోసం మాత్రమే కలుగు చేశాడు. దేవుడు ప్రతి జీవరాశిని ఎందుకోసం కలుగు చేశాడంటే, అవి అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, అందుకోసమే చేశాడు. మరి ఇప్పుడు నరుడు కూడా మొదటి అధ్యాయం 27వ వచనంలో మనం చదివిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందాలని చెప్పాడు. ఇప్పుడు ఫలించి అభివృద్ధి పొందాలంటే నరుడు ఒంటరిగా ఉన్నాడు, ఎలా ఫలిస్తాడు? భూమిని నిండించమని చెప్పాడు, ఎలా నిండిస్తాడు? సో ఇక్కడ నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అంటే ఎవరికి మంచిది కాదంటే,
ఒక మాటలో చెప్పాలంటే దేవుడికే మంచిది కాదు. దేవుని సంకల్పం నెరవేర్చబడదు. దేవుడికి అనేక మంది పిల్లలు కావాలి. అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు భూమి మీద దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికల్లో దేవుడు కలుగజేసిన ఈ మహా విశ్వాన్ని ఏలే వారిగా ఉండాలని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలా మహా విశ్వాన్ని తన పిల్లలు ఏలాలంటే, తన స్వరూపంలో భూలోకంలో బ్రతకాలంటే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఆయన సంకల్పం నెరవేర్చబడదు. కాబట్టి దేవుడు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని చెప్పిన మాట ఎందుకోసం అంటే, తన సంకల్పం నెరవేర్చబడదు. సో ఇప్పుడు తన సంకల్పం నెరవేర్చబడాలంటే తనకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి. మరి సాటి అయిన సహాయాన్ని అన్నప్పుడు మరొక ఆదాంని ఇవ్వచ్చు కదా. పురుషునికి సాటి అయిన సహాయము ఎవరు చేయగలరు? పురుషునికి సాటిగా ఎవరు ఉండగలరు? మరొక పురుషుడే ఉండగలరు కదా. మరి ఇంకొక పురుషుడిని ఇవ్వచ్చు కదా. మరి ఇంకొక పురుషుని ఎందుకు ఇవ్వలేదు? మరొక ఆదాముని ఇవ్వచ్చు కదా. కానీ అలాగ కూడా ఇవ్వలేదు. మరొక పురుషుడిని ఇస్తే దేనికి సంకల్పం నెరవేర్చబడదు కాబట్టి మరొక స్త్రీనిచ్చాడు. అంటే ఆదాం గారికి సహాయం చేయాలి దేవుని పనిలో. అట్ ద సేమ్ టైం ఆదాం గారితో పాటు ఎవరైతే ఇంకొక స్త్రీ వస్తుందో వారిద్దరి ద్వారా దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలి. ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి. అందుకోసమే మరొక ఆదాముని ఇవ్వకుండా అవ్వమ్మనిచ్చాడు. సో ఇప్పుడు వారి ద్వారా దేవుడు భూలోకంలోని వంశాలన్నీ రావాలని ఆశీర్వదించాడు. ఓకే, ఈ విషయాన్ని కొంచెం మనం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ప్రతి జీవరాశిని కూడా దేవుడు మట్టిలో నుంచి చేశాడు. భూమి ప్రతి జీవరాశిని ఆడదానిగా మగదానిగా పుట్టించాయి. మరి ఆదాము గారిని కూడా మట్టిలో నుంచే చేశాడు. మరి అవ్వమ్మ గారిని ఎందుకు ప్రక్కటెముకను తీసుకున్నాడు? అవ్వమ్మ గారిని ప్రక్కటెముకను ఎందుకు తీసుకున్నాడు? మంచి విషయాన్ని విందామండి. మట్టిలో నుంచి వచ్చిన ప్రతి జీవరాశ్యము వాటి యొక్క జాతిని ఉత్పత్తి చేయటం కోసం మాత్రమే కలుగు చేశాడు, ఆడదానిగా మగదానిగా. కానీ ఆదాము గారిని మట్టిలో నుంచి తీసుకున్న అప్పటికి కూడా తనకు సాటిన సహాయంగా దేవునికి సంకల్పాన్ని నెరవేర్చే స్త్రీని మాత్రం దేవుడు తన ప్రక్కటెముకను తీసుకొని, ఆదాం గారికి దేవుడు మత్తు మందు ఇచ్చేసి, జనరల్ అనస్థీసియా ఇచ్చేసి, ఆయనకి ఆపరేషన్ చేసి, తన ప్రక్కటెముకలు 24 ప్రక్కటెముకలు ఉంటాయి కదా, ఆ 24 ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసుకొని, ఆ ప్రక్కటెముక ఎలా ఉంటుందో మన అందరూ తెలుసు, సి ఆకారంలో ఉంటుంది. ఆ సి ఆకారంలో ఉన్న ఆ ప్రక్కటెముకను తీసుకొని ఆదాం గారు ఒక మంచి ఆకారాన్ని, స్త్రీ ఆకారాన్ని నిర్మించి ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము చెప్పిన మాట మనందరూ తెలుసు, 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడును. దేవుడు చెప్పలేదు, ఇలా నీ ప్రక్కటెముకను తీశాను, ఒక స్త్రీనిగా చేశాను, నీకు సహాయం ఇస్తున్నానని ఆదాం గారికి దేవుడు ఏం చెప్పలేదు. కానీ దేవుడు ఆదాం గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, వివేకాన్ని బట్టి, దేవునితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి ఆదాం గారు చెప్తున్నాడు, ఇది నా ఎముకలో నుండి తీయబడింది, నా మాంసము కాబట్టి, ఇది నరు నుండి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. అక్కడ ఆదాము గారు అవ్వమ్మ గారిని ఏమి తనకు అందంతో పొగడలేదు. అమ్మ మీట్ అవుట్ అవుతున్నారు ఎవరో చూడండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి జీవరాశిని కూడా మట్టిలో నుంచి తీశాడు. అవి కేవలము వాటి జాతిని ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే. మరి ఇక్కడ అవ్వమ్మ గారిని ప్రక్కటెముకగా ఎందుకు తీసుకున్నాడంటే, అవ్వమ్మ గారు ఆదాం గారు ఒక్కటే. అందుకే 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందరు. ఏక శరీరం అంటే భార్య శరీరం వేరు, భర్త శరీరం వేరు కాదు, రెండు ఒకటే శరీరం. భర్త వేరుగా భార్య వేరుగా ఉన్నప్పుడు కూడా వారి యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క క్రియలు కానీ, వారి యొక్క తలంపులు కానీ సమస్తము ఒకటే విధంగా ఉండాలి. భార్య వేరు భర్త వేరుగా కాదు. తన శరీరాన్ని ప్రేమించుకొనలేని వారు ఎవరు ఉండరు. ఒక మాట మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త
22వ అధ్యాయం 39వ వచనంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే మన ఇప్పుడు భూమి మీద మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు ఎక్కువగా? భూమి మీద మనల్ని మాత్రమే ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే మనమే. నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఉండరు. ఒకవేళ మీ గురించి మీరు ఆలోచించుకుంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు మాత్రమే ప్రేమించుకుంటారు. నీ భార్యని గాని, భర్తను గాని, పిల్లల్ని గాని, దేవుణ్ణి గాని కూడా ప్రేమించం. మొట్టమొదటిగా మనల్ని మాత్రం మనమే ఎక్కువగా ప్రేమించుకుంటాం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడో ఉండడు. తన శరీరాన్ని పోషించుకుంటాడు, తన శరీరాన్ని సంరక్షించుకుంటాడు. కాబట్టి ఆదాము గారికి సాటిన సహాయంగా బయట నుంచి మట్టిలోంచి తీసుకుని రాకుండా తన ప్రక్కటెముకను తీసి ఆదామునొద్దకు తీసుకుని వచ్చాడు. వారిద్దరు ఏక శరీరమై ఉండాలి, వారు ఒకరినొకరు హత్తుకోవాలి. అక్కడ ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఏంటంటే క్లీవ్ అని ఉంటదండి. CLEAVE, క్లీవ్ అని ఉంటది. క్లీవ్ అంటే హత్తుకోవటం. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు. మరి వేరే జంతువులకి మధ్య ప్రేమ ఉండదంటే ఉంటది. ఎలాంటి ప్రేమ ఉంటది అది? ఎవరు తప్పుగా అనుకోవద్దు. జంతువుల మధ్య కూడా ప్రేమ ఉంటది. ఆ ప్రేమ ఎలా ఉంటదంటే సీజనల్ గా ఉంటది. జంతువుల మధ్య ప్రేమ ఉంటది. ఎలా ఉంటది ఆ ప్రేమ అనేది? సీజనల్ గా ఉంటది. కేవలం వాటి యొక్క జాతిని ఉత్పత్తి చేయడానికి ఆ సీజన్ లో మాత్రమే ప్రేమించుకుంటాయి. ఇప్పుడు మనకి ఇంట్లో మన తల్లులు లేదా భార్యలు, స్త్రీమూర్తులు అందరూ మనకి అన్ని వంటకాలు చేస్తూ ఉంటారు కదా. రైస్ తీసుకొని ఆ రైస్ తో బిర్యానీ చేస్తారు, మినుములు తీసుకొని వడలు చేస్తారు, గారెలు చేస్తారు. అంటే మినుములుగా ఉన్నవి గారెలుగా మార్చబడినట్టుగానే దేవుడు ఒక ఎముకని స్త్రీనిగా చేసి ఆదామునొద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము వెంటనే అన్న మాట, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరు నుండి తీయబడింది కాబట్టి నారి అనబడింది. అంటే ఇప్పుడు ఆదాము గారు అవ్వమ్మ వేరు అని చెప్పట్లేదు, అది కూడా నేనే, నాది. అంటే ఇప్పుడు ఆదాము గారు తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో, అవ్వమ్మను గారిని కూడా అలాగనే ప్రేమించాలి, అలాగనే హత్తుకోవాలి. అవ్వమ్మ వేరు, ఆదాము వేరు కాదు, వాళ్ళిద్దరు ఏక శరీరం. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క సంకల్పం. ఒకవేళ అవ్వమ్మ గారిని కూడా మట్టిలో నుంచి తీసుకొని వస్తే, అవ్వమ్మ గారిని కూడా ఆదాము వలె, జంతువుల వలె మట్టిలోంచి తీసుకొని వస్తే జంతువులకి మనుషులకి తేడా లేదు. ప్రజెంట్ అలాగనే బ్రతుకుతున్నాం అనుకో, అది వేరే విషయం. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క సంకల్పంలో జంతువులను, పక్షులను, జీవరాశులన్నింటినీ కూడా కేవలం వాటి జాతిని ఉత్పత్తి చేయటం కోసం మాత్రమే అలా కలిగించాడు. కానీ తన స్వరూపంలో ఈ యొక్క సృష్టిని ఏలటానికి దేవుడు కలుగు చేసిన నరులు మాత్రము ఒకరినేమో మట్టిలోంచి తీసుకొని, మరి ఒకరినేమో తన శరీరంలో ఒక అవయవాన్ని తీసుకొని, ఒక భాగాన్ని తీసుకొని ఆ ఎముకని స్త్రీనిగా చేసి ఆదామునొద్దకు తీసుకొని వచ్చాడు. కారణాన్ని గమనించాలి. చాలా చాలా విలువైన విషయం అండి. కొన్ని సంవత్సరాలు అవుతుంది మన అందరికి వివాహాలు అయ్యి. ఇన్ని సంవత్సరాల వివాహం అయిన తర్వాత మన పెళ్లి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏంటంటే, నీ భార్య వేరు కాదు, నువ్వు వేరు కాదు, మీ ఇద్దరు ఒక్కటే. ఈ పెళ్లినాటి ప్రమాణాలు ఎన్నో చేస్తాం, అవన్నీ కేవలము ఆ కొత్తలో, ఆ మోజులో మాత్రమే ఉంటాయి. తర్వాత అవన్నీ గాల్లో కలిసిపోతాయి, అన్నిటిని తుంగలో దొక్కేస్తాం. ఒక్క ప్రమాణానికి కూడా లోబడం. కానీ అలా ఉండాలని దేవుడు శరీరంలో ఒక భాగాన్ని తీసుకొని అవ్వను కలుగు చేయలేదు. ఇక్కడ చాలా మంది బయట వారు ప్రశ్నిస్తే మాట ఏంటంటే, ఏవండి ఇప్పుడు పురుషులందరూ కూడా మరి ఓ ప్రకటనకు తక్కువ ఉండాలి కదా, 23 ఉండాలి కదా అంటారు. మనందరికి 24 ఉంటాయి, 12 జతలే ఉంటాయి. ఆదాము గారికి మాత్రమే ఒకటి తక్కువ ఉంటది. మనల్నేమి మన ప్రకట ఎముకను తీసి, మనకు ఆపరేషన్ చేసి ఎముకను తీసి భార్యలను చేయలేదు దేవుడు. ఆదాము గారికి మాత్రమే అలా చేశాడు. ఆదాము గారికి మాత్రమే ఒకటి తక్కువ ఉంటది. మిగిలిన పురుషులందరికి కూడా 24 ఉంటాయి. ఎందుకంటే మన భార్యనేమో అలా తయారు చేయలేదు.
నేను ఒక చోట ఉన్నాను, నా భార్య ఒక చోట ఉంది, దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఏకం చేశాడు. మీరు కూడా ఒక చోట ఉన్నారు, మీ భార్య ఒక చోట ఉంది, మిమ్మల్ని అందరినీ ఏకం చేశాడు దేవుడు. అంతే తప్ప ఆదాం గారికి ఉన్నట్టుగా మన అందరికి కూడా, పురుషులందరూ కూడా 23 ఎముకలు ఏమి ఉండవు, అందరికి 24 ఉంటాయి. కానీ ఇక్కడ విలువైన విషయం ఏంటంటే, జాగ్రత్తగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు వేరు, నీ భార్య వేరు కాదు, మీ ఇద్దరు ఒక్కటే. ఆ క్లీవ్ అంటే ప్రేమించుకోవటమే. కానీ తర్వాత చూస్తే డిజైర్ అని ఉంటది. డిజైర్ అన్నా కూడా ప్రేమించుకోవటమే. కానీ డిజైర్ అనేది కొంతకాలం మాత్రమే ఉంటది. డిజైర్ అనే ప్రేమ అది కొంతకాలం మాత్రమే ఉంటది, తర్వాత అధ్యాయంలో మనకు కనబడుతుంది. కానీ క్లీవ్ అంటే ఏంటంటే, మరణం మనల్ని వేరు చేసిన అంతవరకు మన ఇద్దరము హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండాలి. ఎలా హత్తుకొని ఉండాలంటే, ఎలా కలిసి ఉండాలంటే, మన శరీరం అవయవాలన్నీ ఒకదానికొకటి ఎలా అంటు కట్టబడి ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయో. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, కళ్ళపు నీళ్ళు వస్తాయి. మన ముఖం మీద ఏదైనా వాడింది అనుకోండి, వెంటనే చెయ్యి వచ్చేసి దాన్ని తోలుతుంది. ఇలా ఒక శరీరం అవయవాలన్నీ ఒకదానికి ఎలాగైతే సంబంధం కలిగి ఉన్నదో, అలా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు అలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఆ బంధాన్ని చెప్పుతున్నాడు దేవుడు, ఆ బంధాన్ని చూపిస్తున్నాడు. లేదండి ఇప్పుడు అవ్వమ్మ గారిని కూడా అలా మట్టిలో నుంచి తీసుకొని వస్తే, కుక్కలు ఎలాగైతే చిత్తకార్త అనే మాసంలో ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటాయో, అక్కడ వాటి ప్రేమను చూస్తే అసలు ఒకటి నిడిచి ఒకటి ఉండలేవు. కానీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత అవే కరుచుకుంటాయి, అవే చంపుకుంటాయి. మనం దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన దేవుని యొక్క ప్రతిరూపాలు కదా, మనం అలా ఉండకూడదనే వాటినేమో కేవలం వాటి జాతిని ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే. ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇదే తెలియలేదు మనకి. వాటినేమో జాతి కోసం చేశాడు, వాటి జాతిని ఉత్పత్తి చేయడానికి. మనల్నేమో ఒకరినొకరు హత్తుకొని ఉండాలి. కేవలం పిల్లల కంటం కోసం మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని. ఇప్పుడు ఆదాం గారికి ఆ లోటు తీరిపోయింది. ఎందుకంటే జీవరాశులు అన్ని కూడా జతలుగా వింటున్నాయి, జతలుగా వెళ్ళి మేత వేస్తున్నాయి, గడ్డి తింటున్నాయి. కానీ ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు. ఎప్పుడో ఆదాము గారి దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడినప్పుడే ఇద్దరితో సంబంధం ఉంటుంది, కానీ తర్వాత ఆదాము ఒంటరిగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఆదాం గారి దగ్గర అవ్వమ్మ గారు కూడా ఉన్నారు కాబట్టి, జంతువులన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఒకటికొకటి ఎలాగైతే కలిసి గడ్డి మేస్తున్నాయో, అలా అవ్వ ఆదాముల ఇద్దరు కూడా అలా కలిసి ఉన్నారు. దేవుడు వచ్చిన ఆ సమయం వచ్చేంత వరకు చక్కగా వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఒక మంచి కథ కూడా చెప్తానండి, ఎందుకంటే కొంచెం అర్థమవుతుందేమోనని. ఒక సరస్సు దగ్గర ఒక మేడి చెట్టు ఉంటది. ఆ మేడి చెట్టు మీద ఒక కోతి ఉంటది. ఆ కోతి ఆ మేడికాయలు తింటా ఉంటది రోజు. ఆ మేడికాయలు తినటానికి ఆ సరస్సులో ఉన్న ముసలి కూడా వస్తుంది. కోతి బావ నాకు కొంచెం ఆ మేడికాయలు పెట్టవా అంటే, ఆ కాయలు ఏదో ఇస్తుంది. మేడికాయలో మర్రి చెట్టు ఏదో ఒకటి, నేరేడు పండ్లు ఏదో ఒకటి. సరే బావా అని కోతి చెట్టు మీద నుంచి ఆ పళ్ళు కోసి నీళ్ళలో వేస్తే ఆ ముసలి కూడా తింటది. సరే ముసలి తినేది తినక తన భార్య కూడా తీసుకొని పోతుంది. రోజు అలా కోతి ఇస్తుంది, ఈ ముసలి తీసుకొని వెళ్ళేసి తన భార్యకు కూడా ఇస్తా ఉంటుంది. ఆడ ముసలికి ఒక దురుద్దేశం వస్తుంది. ఏమని, ఈ నేరేడు పళ్ళే ఎంత టేస్ట్ గా ఉన్నాయి, రోజు ఈ నేరేడు పళ్ళు తింటున్న కోతి గుండె ఎలా ఉంటుందో దాన్ని తినాలని దురుద్దేశం పడుతుంది. అయితే తన భర్తతో చెబుతుంది ముసలికి, నువ్వు వెళ్ళేసి ఆ కోతిని పట్టుకురా, నేను దాని గుండె తినాలనుకుంటున్నానంటే, భార్య కదా కాదని లేక, ఎలాగైతే అవ్వమ్మ గారు చెప్పిందని ఆదాం గారు పండు తిన్నాడు, అలాగనే ఇక్కడ జంతువుల్లో ముసలి కూడా ఇంత స్నేహం ఉన్నా సరే స్నేహాన్ని తుంగలో దొక్కేసి కోతిని చంపటానికి కోతి దగ్గరకు వచ్చేసి, కోతి బావ మా ఇంట్లో ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంది, మా చిన్న కొడుకు బర్త్డే ఉంది, మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, నువ్వు ఇచ్చే నేరేడు పళ్ళు నా కొడుకు చాలా ఇష్టం కాబట్టి నేను రమ్మంటున్నారంటే, సరే ఎలా రావాలంటే నేను నా వీపు మీద ఎక్కువ నేను తీసుకొని పోతాను మా ఇంటికి. కోతి అలా దూకేసి ముసలి మీద ఎక్కుతుంది. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ముసలి చెప్తుంది ఏమని,
కోతి బావ నన్ను క్షమించాలి, నేను మిమ్మల్ని ఫంక్షన్ కాదు తీసుకెళ్తుంది, మా ఆవిడ నీ గుండె తినాలని కోరుకుంది, ఇంక నేను ఆ మాట కాదని లేక నిన్ను తీసుకెళ్తున్నాను. అరే కోతి బావ, అప్పుడు కోతి అంటది ఏమంటే, ముసలి బావ గుండె ఇయటం పెద్ద కష్టమేమి కాదు కదా, నువ్వు ఆ మాట ముందే చెబితే, బయటే చెప్పుంటే నేను గుండె కూడా తీసుకొని వచ్చేదాన్ని, నువ్వు ఇంత దూరం వచ్చిన తర్వాత చెప్తున్నావు, ముందే చెప్పు ఉండాల్సింది, నా గుండె కూడా తీసుకొని వచ్చేవాడిని కదా అంటది. అరే రే గుండె ఎక్కడ పెట్టావంటే అదిగో చెట్టుకు తగిలిచ్చాను అంటది. సరే పద మళ్ళీ వెనక్కి వెళ్దామంటే కోతిని ఆ ముసలి వెనక్కి తీసుకొని వస్తుంది. చక్కగా కోతి రిటర్న్ వస్తుంది, చెట్టు ఎక్కేస్తుంది, బాయ్ బాయ్ చెబుతుంది. ఏమర్థం అవుతుంది ఈ కథలు అంటే, మన శరీరంలోనే ఉంటుంది మన గుండె. గుండె వేరు మనం వేరు కాదు. అలాగనే దేవుడు ప్రక్కటెముకను తీసి స్త్రీని చేశాడంటే, ప్రక్కటెముకల లోపట 24 ప్రక్కటెముకల లోపట ఏముంటాయంటే విలువైన సున్నితమైన అవయవాలన్నీ ఉంటాయి. గుండె గాని, కిడ్నీలు గాని, ఊపిరితిత్తులు గాని, లంగ్స్ గాని, కాలేయం గాని, ఇవన్నీ కూడా ఆ 24 ప్రక్కటెముకల మధ్యలో లోపట ఉంటాయి, బంధించబడి ఉంటాయి, ఆ పంజరములో ఉంటాయి. వాటి చిన్న దెబ్బ తగిలితే చచ్చిపోతాం మనం. అలా భర్తని, కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు ఒక స్త్రీని ఇచ్చాడు. అంత ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది సహాయం అంటే. అందుకోసం చేశాడు స్త్రీని దేవుడు. ఇప్పుడు ప్రతి పురుషుడు కూడా భార్య మీద పెత్తనం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే తనను తాను హింసించుకోలేడు కదా. ఏ భర్త కూడా తనను తాను హింసించుకోలేడు కదా. సాటిన సహాయం అంటే, ఇప్పుడు మన చేతులు మనం కొట్టుకుంటామా, మన కాలు మనం నరుక్కుంటామా, ఎక్కడ కూడా మనము గాయపరచుకోం. కొంచెం మనకి ఏదైనా మెంటల్ రాకపోతే తప్ప, మన మెంటల్ గా డిస్టర్బ్ అవ్వకపోతే తప్ప, మనం ఆరోగ్యకరంగా ఉంటే మనల్ని మనం ఎక్కడ కూడా గాయపరచుకోం, మనల్ని మనం ద్వేషించుకోం, మనల్ని మనం అవమానించుకోం. అలాగనే ప్రతి పురుషుడు కూడా తన భార్యను అలాగనే ప్రేమించాలి. తన వేరు తన భార్య వేరు కాదు. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడుతుంది. కానీ ఈ ప్రేమలన్నీ ఎంతకాలం ఉంటాయంటే కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి ఇంట్లో అన్ని సౌండ్లు వస్తూ ఉంటాయి. చేసిన ప్రమాణాలన్నీ ఎటుపోతాయో తెలియదు. మరణం తప్ప మనల్ని ఎడబాయదని చెప్పిన ప్రేమే భార్యని కొడతా ఉంటది. ఏదో పప్పులో ఉప్పు ఎక్కువైందనో, లేదా కూర సరిగ్గా వండలేదనో, చెప్పిన మాట వినలేదనో కొడతాడు, తిడతాడు, చంపుతున్నాడు కూడా. ఏమైనా ఈ ప్రేమలన్నీ అంటే తను వేరుగా చూస్తున్నాడు, భార్యని వేరుగా చూస్తున్నాడు కాబట్టి ద్వేషించగలుగుతున్నాడు. మనం ఇందా చదివాం ఎఫెసీ పత్రికలో, తనను తాను ద్వేషించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. అలా నువ్వు ద్వేషిస్తున్నావంటే దేవునికి సంకల్పాన్ని నువ్వు పక్కన పెట్టేసావని అర్థం. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే దేవుని మాటను మనం మేరుతున్నాం, అది కూడా పాపమే. నీ భర్తనైనా భార్యనైనా పక్కన పెట్టేసావు అంటే అది పాపం. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞను మేరుతున్నాం మనం. మన ప్రేమలు కప్పల్లాగా, జంతువుల్లాగా ఉండకూడదు. కప్పల ప్రేమ ఎలా ఉంటదండి, ఆ వర్షం పడేటప్పుడు బెక్కబెక్కలాడతాయి. అరే కప్పలేంటి ఎంత గోల చేస్తాయంటే అప్పుడు వాటి ప్రేమ అంతా వలగబోస్తాయి, వాటి జాతిని ఉత్పత్తి చేసుకుంటే ఏటి దారిని అడ్డిపోతాయి. కానీ మనం అలా ఉండకూడదు. మనము జాతిని ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే కాదు దేవుడు మన కలుగు చేసిన స్త్రీని గాను పురుషుని గాను ఒకరినొకరు హత్తుకొని ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే పెళ్లిళ్ళలో ఎన్నో ప్రమాణాలు చేపిస్తారు సేవకులు మన చేత. కానీ ఆ ప్రమాణాలన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకు ఈ విషయాలు మనం ఇంత జాగ్రత్తగా వినాల్సి వస్తుందంటే, వివాహం అయినప్పుడు అమ్మాయి బాగా చదువుకుందనో, లేదా అబ్బాయి బాగా చదువుకున్నాడనో, మంచి కట్నం తీసుకొచ్చిందనో, మంచి స్థిరపడిన కుటుంబం అనో కాదు నువ్వు భార్యని ప్రేమించాల్సింది. నీ భార్య నీ శరీరంలో ఒక అవయవం. నీ భార్య ఎంత కట్నం తీసుకొచ్చిందని నువ్వు ప్రేమిస్తే ప్రమాదమే. నీ భార్య అందంగా ఉందని నువ్వు పొగుడుతున్నావంటే ప్రమాదమే. నీ భర్త బాగా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి, నీ భర్తకు మంచి స్టేటస్ ఉంది కాబట్టి, మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి నీ భర్తను ప్రేమిస్తే అది కూడా ప్రమాదమే. అది దేవుని సంకల్పాన్ని నెరవేర్చదు.
ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని మాట. మనల్ని మనం ఎలాగైతే ద్వేషించుకోమో, ఏమున్నా ఏమి లేకపోయినా భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి ఉండాలి అనే కలుగు చేశాడు మనల్ని. కేవలం జాతిని ఉత్పత్తి చేయడం కోసం మాత్రమైతే ఏ మట్టిలో నుంచి అవ్వ ఆదాములు చేసారి ఆదాము గారిని జంతువులను చేశాడు, అలా అవ్వమ్మ గారిని కూడా మట్టిలో నుంచే తీసేవాడు. కానీ అలా కలుగు చేయలేదు దేవుడు. ఎలా కలుగు చేశాడంటే తన ప్రక్కటెముకను తీశాడు. మనం ఆ మొదటి అధ్యాయం 27 వచ్చిన 28 వచ్చిన చదువుకున్న మాట ఏంటంటే సమస్త సృష్టిని ఏలాలని చెప్పాడు. ఏలేవాడిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు, మన రాజు, మన ప్రభు, మన రక్షకుడు, ఆయన ఏలిక ప్రభు. సో ఇప్పుడు ప్రతిసారి సృష్టిలోకి వచ్చేసి ఈ సృష్టిని నేను ఏలాల్సిన అవసరం లేదు, నా స్వరూపంలో చేయబడిన నా కుమారుడు, నా కుమార్తె ఈ సృష్టిని ఏలతారని అవ్వ ఆదాము సృష్టిలో పెట్టాడు దేవుడు. వీళ్ళే ప్రభువులు సృష్టికి. ఇప్పుడు ఈ సృష్టిని వీళ్ళు ఏలాలంటే వీళ్ళని ఒకరినొకరు ప్రేమించుకునే వారే ఉండాలి. అందుకే చూడండి, ఎంత పెద్ద జంతువులైనా సరే, ఎంత పెద్ద ఆకారం కలిగినా సరే, అవన్నీ కూడా మనిషికి లోబడుతున్నాయి. కారణం ఏంటంటే వాటిని కలుగు చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఇప్పుడు అవి నీకు లోబడాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి. కానీ ఆ పరిస్థితులు ఏమీ మన కుటుంబాల్లో కనబట్టలేదు. కాబట్టి మన కుటుంబాలు దేవుని చేత కట్టబడటం లేదు. పెళ్లినాటి ప్రమాణాల కంటే ముందుగానే మొట్టమొదటి పెళ్లి చేసింది దేవుడు కాబట్టి పెళ్లి ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఏ ఉద్దేశంతో చేశాడు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఓహో భార్య వేరు కాదు, భార్య కూడా నా శరీరం అవయవమే. ఆదాం గారి భార్యనేమి అందంతో పొగడలేదు, బంధంతో పొగిడాడు. అందంతో పొగడలేదు. జుట్టు ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, హైట్ వెయిట్ ఎలా ఉంది, వాటి గురించి ఏం పొగడలేదు. అందంతో పొగడలేదు, కానీ బంధంతో పొగిడాడు. ఇది నా శరీరము, నా రక్తము, నా మాంసము, నా ఎముక. అంటే ఇప్పుడు ఆదాం గారు తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు, తన భార్యను కూడా అలాగనే ప్రేమిస్తాడు. ఏమండి, ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే ఏంటంటే, మట్టిలో నుంచే ఆదాం గారు వచ్చాడు, మట్టిలో నుంచే జంతువులన్నీ వచ్చాయి కదా. మరి ప్రక్కటెముకనే ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ బంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ విషయాన్ని మాట్లాడుకుందాం. ఆ బంధం ఎంత విలువైందో మనకు తెలియాలి. ఇప్పుడు ఆదాం గారిని మట్టిలో నుంచే చేశాడు, జంతువుల్ని మట్టిలో నుంచే చేశాడు కదా. ఆదాం గారికి ఎలాంటి అవయవాలు ఉన్నాయో ఇంటర్నల్ గా మనకి ఎలాంటి అవయవాలు, జంతువులు అన్నిటి కూడా అలాంటి అవయవాలే ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇవన్నీ జంతువులు కూడా ఉంటాయి, మనకి ఉంటాయి. మరి ఆదాం గారికి ఆ జంతువుల నుంచి ఒక జంతువు నుంచి పెళ్లి చేయొచ్చు కదా, ఎందుకు అలా చేయలేదు? సేమ్ ఉన్నాయి కదా అవయవాలు కూడా. సేమ్ అవయవాలు ఉన్నప్పుడు మరి ఎందుకు అలా దేవుడు కలుగు చేయలేదు? అలా మరొక జంతువు నుంచి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు ప్రక్కటెముకనే తీశాడు? ఎందుకంటే ఒకవేళ జంతువులకి మనుషులకి ఒకే విధంగా అవయవాలు ఉన్నప్పటికి కూడా మన మానసిక స్థితి వేరు, జంతువుల యొక్క మానసిక స్థితి వేరు. మనుషులకున్న స్వరూపం లక్షణాలు వేరు, జంతువులకున్న లక్షణాలు వేరు. ఒకే ఒక్క మాట అండి గుడ్డిగా ఏంటంటే, మన సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క సుగుణాలు కలిగి బ్రతికే వారిగా ఉండాలి. మంచి ఏదో చెడేదో మనకు తెలుసు, జంతువులకు తెలియదు. అవి కేవలం వాటి జాతిని ఉత్పత్తి చేయడం కోసం మాత్రమే కలుగు చేశాడు. ఇక్కడ ఆదాముగా సాటిన సహాయకారిగా పురుషుని ఎందుకు ఇవ్వలేదంటే, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడదు. అట్ ద సేమ్ టైం ఆయనకు సహాయం చేయాలి, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలంటే ఒక స్త్రీ రావాలి. ఇప్పుడు ఆ స్త్రీని కూడా మట్టిలో నుంచి చేయొచ్చు కదా. మట్టిలో నుంచి చేస్తే వీళ్ళకి జంతువులకి తేడా ఉండదు. కుక్కల్లాగా కప్పల్లాంటి ప్రేమ ఇది. కప్పల్లాంటి ప్రేమ కాదు, కుక్కల్లాంటి ప్రేమ కాదు మనుషులది. వాటిని జాతిని ఉత్పత్తి చేసుకునేటప్పుడు మాత్రమే ప్రేమించుకుంటాయి, మట్టిలో నుంచి తీసిస్తే. అదే ప్రక్కటెముకను తీసిస్తే కేవలం సెక్స్ కోసం మాత్రమే, స్త్రీ పురుషులు కాదు, వాళ్ళ బంధం కోసం, కలిసి ఉండటం కోసం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం కోసం, ఒకరినొకరు గౌరవించుకోవటం కోసం, ఒకరికొకరు సహాయం చేయటం కోసం, ఒకరి మీద ఒకరికి బాధ్యత కలిగి ఉండటం కోసం, ఒకరినొకరు సంరక్షించుకోవటం కోసం. మనల్ని మనం ఎలాగైతే సంరక్షించుకుంటామో, ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చూడండి,
పురుషులైనా స్త్రీలైనా సరే వ్యక్తిగతంగా భోజనం చేస్తాం, వ్యక్తిగతంగా ఎక్సర్సైజ్ చేస్తాం, వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండటానికి రెస్ట్ తీసుకుంటాం, నిద్రపోతాం. అలాగనే భార్య విషయంలో, భర్త విషయంలో కూడా సేమ్ బాధ్యత కలిగి ఉండాలి. అందుకోసం చేశాడు. సహాయం అంటే అది. సహాయం అంటే అది. ఇక్కడ పరిస్థితి ఎలా మారిపోయిందంటే జంతువులకి మనిషికి తేడా లేకుండా పోయింది. వీడేంట్రా మృగంలాగా తిరుగుతున్నాడు ఊరి మీద అంటున్నారు. అంటే మనిషి మృగం అయిపోవడానికి కారణం ఏంటండి? దేని యొక్క ఉద్దేశం, దేని యొక్క సంకల్పం అర్థం కాలేదు. ముగిచ్చేస్తాను, టైం అయిపోతుంది. 1959లో కాంగో అనే ప్రాంతంలో, పశ్చిమ ఆఫ్రికా కాంగో అనే ప్రాంతంలో 1959లో ఒక అటవీ శాఖ అధికారి, అతని పేరు కిన్షాషా. ఆయన అడవిలో ఉంటున్నాడు కుటుంబానికి దూరంగా. అలా ఎంతకాలం ఉన్నాడో తెలియదు. అలా ఉంటున్న ఆయన అడవిలో ఉంటున్నాడు కదా, ఒక జంతువుతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ జంతువు పేరు చింపాంజీ. మొట్టమొదటిసారిగా ఒక మనిషి జంతువుతో సంబంధం పెట్టుకోవటం వలన ఎయిడ్స్ అనే రోగం వచ్చింది మనుషుల్లోకి. ఎందుకంటే తన కుటుంబానికి దూరంగా ఉండటం వలన, చింపాంజీ కూడా మనిషి లాంటి ఆకారంతో ఉంది కాబట్టి, ఆ మనిషి, ఆ అటవీ శాఖ అధికారి ఆ చింపాంజీతో సంబంధం పెట్టుకోవటం వల్ల అతనికి ఎయిడ్స్ వచ్చింది మొట్టమొదటిసారిగా. కోర్స్ అంతకు ముందు కూడా ఇంకా కొన్ని విషయాలు కనిపెట్టారు, కానీ వారు సరిగ్గా ఆ విషయాలు కనిపెట్టలేకపోయారు. ఇది నిర్ధారణ అయింది. అంటే ఒక మనిషి జంతువుతో సంబంధం పెట్టుకుంటే ఒక ప్రమాదకరమైన రోగం వచ్చింది. ఎందుకంటే నీ స్ట్రక్చర్ వేరు, నీ యొక్క సంబంధం వేరు, వాటి యొక్క స్ట్రక్చర్ వేరు, వాటి యొక్క సంబంధాలు వేరు. అంటే మనుషులు ఎవరు కూడా జంతువులతో సంబంధం పెట్టుకోకూడదు, అంటే పెట్టుకోకూడదు. అందుకే మనకి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూస్తే, ప్రతి ఒక్కరికి సొంత భర్త, సొంత భార్య ఉండాలి. అప్పుడే వ్యభిచారం గాని, జారత్వాలు గాని జరగవు. అంటే మనుషుల్లోనే సొంత భర్త, సొంత భార్య ఉండాలి నీ జాతిలోనే చెప్తున్న దేవుడు. దీనికి సంకల్పం ఎంత గొప్పదో చూడండి. నువ్వు నీ జాతి కాని వేరే వాడితో సంబంధం పెట్టుకుంటే ఎంత ప్రమాదం ఆలోచించండి. సో నువ్వు వేరే వాడితో దేంతో సంబంధం పెట్టుకోకూడదు. అందుకే నీకు సొంత భర్త, సొంత భార్య ఉండాలి. కొంతమంది వివాహాలు చేసుకోకుండా అలా ఉండిపోయి దేవుని కోసం ఏదో సేవ చేసేద్దాం, లేదా దేవుని ఏదో గణపరుద్దామని పౌలు గారి లాగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అది ప్రమాదం. ఎందుకంటే లోకం అలా లేదు. మన శరీరంలో జరుగుతున్న హార్మోన్లలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మనం పాపం చేసి, జారత్వం చేసి, వ్యభిచారం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందరు వివాహాలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సొంత భర్త, సొంత భార్య ఉండాలి. మీ కోరికలు తీర్చుకోవాలి, దేవునికి సంకల్పం నెరవేర్చాలి, భూమిని నిండించాలి. అట్ ద సేమ్ టైం ఒకరినొకరు ఎడబాయకూడదు, ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు. ఒక మంచి మాట ఏంటంటే, నువ్వు నీ భార్యతో కాకుండా ఎవరితో సంబంధం పెట్టుకున్నా, ఆ అటవీ శాఖ అధికారి ఎలాగైతే చింపాంజీతో సంబంధం పెట్టుకుంటే ఎయిడ్స్ వచ్చిందో, అలా నువ్వు నీ భర్తతో కాకుండా, నీ భార్యతో కాకుండా ఎవరితో సంబంధం పెట్టుకున్నా నీకు వచ్చేది కదా అలాంటి ఎయిడ్సే. కోర్స్ నీకు ఒకవేళ ఎయిడ్స్ రాకపోయి ఉండొచ్చు. చింపాంజీతో సంబంధం పెట్టుకోవటం వల్ల వచ్చిన ఆ ఎయిడ్స్ అనేది రక్త పరీక్షలో తేలుతుంది. కానీ నీకు ఆత్మ సంబంధమైన ఎయిడ్స్ వస్తుంది. నీ సొంత భర్త, నీ సొంత భార్యకి నువ్వు అన్యాయం చేస్తే ఆత్మ సంబంధమైన ఎయిడ్స్ వస్తుంది. అది పరలోకపు టెస్ట్ లో బయటపడుతుంది. కాబట్టి అలాంటి ప్రమాదంలో ఎవరు మనం పడిపోకూడదు. ముగిచేస్తాను. ఇంకొక మంచి మాట ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చేసి నా భార్యని విడనాడవచ్చు అంటాడు. మోషే గారు చెప్పారు కదా ద్వితీయోపదేశ కాండములో. అప్పుడు యేసు ప్రభు అన్న మాట మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే, వ్యభిచార కారణం బట్టి కాక నీ భార్యని విడనాడకూడదు.
అంటే నీ భార్య నీకు నచ్చినట్టుగా ఉండలేదనో, నీ మాట వింటలేదనో, సరిగ్గా కుటుంబాన్ని చూసుకోవటం లేదనో, నిన్ను పట్టించుకోవటం లేదని నీ భార్యను విడనాడకూడదు. ఒకే ఒక కారణం. అసలు విడిపోవటం అనేది, విడాకులు ఇవ్వటం అనేది జరగకూడదు క్రైస్తవుల్లో. మనం ఆదికాండం రెండో అధ్యాయం 23 వచనంలో 24 వచనంలో చూసాం. వారి ఏక శరీరం. మనమేం కోతులు కాదు. కోతి బావ ఎలాగైతే గుండెని తీసి చెట్టుకు తగిలించిందో, కోతి బావ గుండెని తీసి చెట్టుకు తగిలించినట్టుగా నీ భార్యను నువ్వు పక్కన పెట్టడానికి నీ భార్య వేరు కాదు. మీరిద్దరు ఏక శరీరం. మన చెయ్యి వేరుగా మనం పడేయం, మన కాలు వేరుగా పడేయం, మన తలను వేరుగా పడేయం, మన మొండని వేరుగా పడేయం. మన అవయవాలు ఏవి బయట లేవు. మన అవయవాలన్నీ ఏకమై ఎలాగైతే ఒకదాని కూడా సంబంధం కలిగి ఒకదాని కూడా సహాయం చేసుకుంటాయో, అలా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏక శరీరమే, ఒకరికొకరు హత్తుకోవాలి. అందుకే దాన్ని క్లీవ్ అనే పదంలో ఉంటది ఇంగ్లీష్ లో. డిజైర్ ఉంటే అది కొంతకాలమే ఉంటది. 1 సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. తర్వాత ఆ మోజు తీరితే, ఆ కోరిక తీరితే వారిని ఎడబాస్తారు, వారికి దూరం అయిపోతారు. నాకొద్ది భార్య, నాకొద్ది భర్త అని కోట్లు మెట్లు ఎక్కుతారు. ఒకసారి ఆది దంపతులను చూడండి. ఆదాము అవ్వలు 930 సంవత్సరాలు ఒక ఆమెతోనే కాపురం చేశాడా? ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికాడండి. ఒక్కరితోనే కాపురం చేశాడా? అవును, ఒక్కరితోనే కాపురం చేశాడు. చనిపోతే తప్ప నీకు వేరే అవకాశం లేదు. ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడానికి వీళ్ళని చంపకూడదు, భర్తనైనా భార్యనైనా, వాళ్ళు సహజంగా చనిపోతే తప్ప. అయినా ఇంకొకరిని చేసుకుని ఏం చేస్తాం మనం? అంటే ప్రియ దేవుని సంగమా, ప్రభు దగ్గరికి వచ్చారు. నా భార్య నా మాట వింటలేదు, నాకు విడాకులు ఇప్పించమని. అసలు అలా విడిపోవడానికి అవకాశమే లేదని చెప్తాడు యేసుప్రభు వారు. అదేంటి, నువ్వు చదవలేదా? మోషే గారు ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా అని ద్వితీయోపదేశ కాండాన్ని పోటీ చేస్తారు. అరే బాబు, మీరు ద్వితీయోపదేశం కాండానికే వచ్చారు. ద్వితీయోపదేశ కాండం కంటే ముందు ఇంకా 4 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండానికి ఒకసారి పదండి అని యేసుప్రభు ఆది కాండాన్ని తీసుకెళ్లేసి, వారిద్దరు ఏక శరీరం, ఎడబాపకూడదు. ఒకవేళ ఎడబాయాలి, విడాకులు ఇవ్వాలనుకుంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే, నీ భార్య వ్యభిచారం చేస్తూ నీ కంటబడితే, ఎవరో చెబితే కాదు. అమ్మాయి తరపుళ్ళు అబ్బాయి తరపుళ్ళు లేనిపోయిన నిందలు వేస్తారు వీళ్ళిద్దరిని విడదీయటానికి. అమ్మాయి తరపుళ్ళు అబ్బాయి తరపుళ్ళే కాదు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా నిందలు మోపి వాళ్ళని విడగొడతారు. అది పాపం. వారిద్దరు ఏక శరీరం, వాళ్ళని ఎవరు విడదీయకూడదు. దేవుడు కలిపిందని ఎవరు విడదీయకూడదు, అది పాపం. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా నచ్చజెప్పాలి. వారిద్దరి మధ్య ఏక శరీరం, వారు ఏక శరీరం. వారి చేతులు కాళ్ళు నరికి పక్కన పడేయరు. భార్యను విడనాడుతున్నావంటే అలాంటిదే అర్థం బైబిల్ ప్రకారం. చాలా మంది మేధావులు రెండో పెళ్లి చేసుకోవడం కోసం ఏదేదో బైబిల్లో తప్పుడుగా వాక్యాలను అపార్థం చేసుకొని చూపించారు, కానీ అది తప్పు. ఒకే ఒక్కటి, ఆదాము అవ్వను కలుగు చేసినప్పుడు దేవుడు ఎలా కలుగు చేశాడు అక్కడికే వెళ్ళాలి తప్ప మధ్యలోకి వెళ్ళకూడదు. మధ్యలోకి వెళ్ళామంటే మోషే గారు ఎందుకు చెప్పాడంటే, ఒక మాట చెప్తాను. నీ భార్యను ఎముకతో చేశాడు, నీకు సహాయంగా ఇవ్వటానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఎముకనే నువ్వు ఇరగదీస్తున్నావు, కొట్టి చంపేస్తున్నావు. కొడితే ఎముకలు ఇరుగుతున్నాయి అంటున్నావు. అరే బాబు, కొట్టి ఎముకలు ఇరగొట్టడం ఎందుకు? ఆమెకు పరిత్యాగ పత్రిక చేసి పక్కన పెట్టేసేయని మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పిందే తప్ప, నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పిందే తప్ప అది దేవుని ఉద్దేశం కాదు. అరే, చంపేయడం కంటే బ్రతికుంటది కదా, అందుకు విడనాడమన్నాడు, అంతే తప్ప దేవునికి ఉద్దేశంలో అలా లేదు. మన హృదయ కాఠిన్యాన్ని బట్టే విడాకులు ఇవ్వమని చెప్పాడు దేవుడు. మరణం తప్ప ఏది మనల్ని ఎడబాపకూడదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని ఎందుకోసం మన శరీరంలో ఒక భాగాన్ని తీసి స్త్రీని చేశాడంటే, మన ఇద్దరం ఏక శరీరంగా ఉండాలి. అప్పుడే దేవుని సంకల్పం గొప్పగా నెరవేర్చబడుతుంది. దేవుని స్వరూపం భూలోకంలో ఆయన స్వరూపాన్ని కలిగి లోకంలో అందరికీ ఆయన సుగుణాలను చూపించేవారిగా ఉంటారు. అప్పుడే జంతువులకి మనుషులకి మధ్య తేడా కనపడుతుంది. జంతువులకి అక్రమ సంబంధాలు ఉంటే, మనుషులకి అక్రమ సంబంధాలు ఉంటే, మనుషులకి జంతువులకు తేడా ఉంది. అవి నోటి మాటతో కలుగు చేయబడ్డాయి. మనమేమో సాక్షాత్తు దేవుని స్వరూపం, దేవుని పోలిక. అలా ఉండకూడదనే కదా సొంత భర్త సొంత భార్య అని చెప్పాడు, ఏక శరీరం అని చెప్పాడు.
ఈ ఈ యొక్క సృష్టిని నువ్వు ఏలాలి అంటే, ఏలికగా రాజుగా ఉండాలంటే, ప్రభుగా ఉండాలంటే, నువ్వే తప్పు చేస్తే సృష్టిని ఎలా ఏల్తావు? తల్లిగా తండ్రిగా మనం తప్పు చేస్తే మన పిల్లలు మన మాట వింటారా? ముందు నీది నువ్వు చూసుకో అంటారు. అలాగే జీవరాశులకి నీకు తేడా లేకపోతే నువ్వు దేవుని యొక్క ఏలిక ఎలా అవుతావు? దేవుని యొక్క స్థానాన్ని నీకు ఇచ్చాడు కదా సృష్టిని ఏలమని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు తెలియాలి. దేవుడు ఏ ఉద్దేశంతో అవ్వ ఆదాములకి పెళ్లి చేశాడో కూడా మనకు తెలియాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఆదాము అవ్వలకి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశం మనకు తెలియకుండా ఉద్దేశాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా మనకి స్టెఫినీ కావాలనుకుంటాం. అది పాపం. మనం అందరం కూడా ఇప్పటికే వివాహాలే కొన్ని సంవత్సరాలు పదుల సంఖ్య దాటిపోయింది. కానీ నీ భార్యను నీ భర్తను నువ్వు విడనాడుతున్నావు అంటే, గౌరవించట్లేదంటే, లెక్క చేయటం లేదంటే, ప్రేమించటం లేదంటే, దేనిక సంకల్పాన్ని పక్కన పెట్టేసావు, అది కూడా పాపమే. అరే నా భార్యను కొట్టడం, నా భర్తను అవమానించడం, అగౌరవపరచడం, ఇది కూడా పాపం అంటే అవును పాపమే. ఎందుకంటే నిన్ను నువ్వు దేశించుకోవు కదా, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు కదా. మరి నీ భార్యను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? కారణం ఏంటంటే దీనికి సంకల్పం, దీనికి ఉద్దేశం మనకు అర్థం కాలేదు కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి. మన కుటుంబాలను చూసి కదా వేరే వారి కుటుంబాలు ఎవరో దేవుని పిల్లలంటే, దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డ పిల్లలంటే ఇలా ఉంటారని మనల్ని చూసి ఎలా నేర్చుకుంటారు వాళ్ళు, లోకస్తులు. మనం కూడా అదే లోకంలో ఉన్న వారికి మనకి ఏం తేడా లేకుండా బ్రతికితే మనకి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చే ఉపయోగం ఏంటి? ఇన్ని విలువైన మాటలు మనకి చెప్పే ఉపయోగం ఏంటి? వారి గ్రంథాల్లో, బయట వారి యొక్క మత గ్రంథాల్లో వివాహం గురించి ఎంత గొప్పగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ మనము కలిగిన పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మన యొక్క గ్రంథం ఎలాంటిదంటే మన బ్రతుకు పుస్తకం. బైబిల్ అనేది మన బ్రతుకు పుస్తకం అండి. అందుకే ప్రతిరోజు బైబిల్ చదువుదాం, దేవుణ్ణి అడుగుదాం, దేనికి ఉద్దేశం ప్రకారం మన కుటుంబాలు కట్టుకుందాం, మన బిడ్డలు కూడా అలా పెంచుదాం. అప్పుడు మనం అందరం కూడా దేవుడున్న లోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటది. చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి, స్త్రీలారా పురుషులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలి? నువ్వు నీ పురుషుల్లోని భాగం, ఆ పురుషుల నుంచి నువ్వు తీయబడ్డావు కాబట్టి నీ పురుషునికి నువ్వు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? మీ భార్యను ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలంటే మంచి కట్నం తెచ్చిందనో, అందం ఉందనో, చదువు ఉందనో, లేదా మంచి ఉద్యోగం ఉందనో, మంచి వ్యాపారం చేస్తుందనో కాదు. నీ శరీరంలోని భాగం ఆమె. నీ శరీరంలోని భాగం, నీ అవయవాలు ఎలాంటిదో మరొక అవయవం వచ్చి చేరింది నీలో. అందుకు పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మనకి ఎలా ప్రేమించాలో మనకు తెలియదు కాబట్టి, ఏమండి ఆమె తప్పు చేస్తుంది, నా మాట వినదు, మంచిది కాదు, ఇవన్నీ చెప్పడానికి సాకులు లేవు. ఎందుకంటే యేసుప్రభు వారు వెంటనే యేసుప్రభు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడో చెప్తున్నాడు. సంఘంలో చేర్చబడ్డ మనం అందరం మంచివాళ్ళం అండి. ఒక్కొక్కరు సాక్ష్యాలు వింటుంటే మతి పోతుంది, ఇంత భయంకరమా మనమని. అలాంటి వారి కోసమే ప్రభు ప్రాణం పెట్టినప్పుడు నీ భార్య నువ్వు ప్రేమించలేవా? నీ భర్తకు నువ్వు లోబడలేవా? నీ భర్తను నువ్వు ప్రేమించలేవా? ఏమని చెప్తున్నాడు? అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైన ముడతైనటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. నీ భార్య ఎలాంటిదైనా సరే ప్రాణం పోయేంతగా నువ్వు ఆమెను ప్రేమించాలి, ఆమెను సరిచేయాలి. ఆమె జీవమను కృపావరణములు నీతో పాలివారై ఉన్నది కాబట్టి ఆమెను ఖచ్చితంగా ప్రేమించి తీరాలి. నీ భర్త ఎలాంటి వాడైనా సరే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది, నీ భర్త ఎలాంటి వాడైనా సరే నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే నీ భర్త కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. నిన్ను బట్టే నీ భర్త నరకానికైనా పరలోకానికైనా వెళ్తాడు. నిన్ను బట్టే నీ భార్య పరలోకానికైనా నరకానికైనా వెళ్తుంది. అలాంటి పరిస్థితి మనకి ఎవరికి ఉండకూడదు. కుటుంబం దేవుడున్న లోకానికి వెళ్ళాలి,
పరలోకపు కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. అలా ఉండాలంటే దేని యొక్క సంకల్పం మన అందరికీ అర్థం కావాలి. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. వివాహాలై 10ల సంఖ్య దాటిన తర్వాత మరి ఒకసారి మా వివాహ బంధం యొక్క విలువ ఏంటో, జంతువులకి మనుషులకి తేడా ఏంటో నాయన, ఎందుకు భార్యను ఒక ప్రకటెముక తీసుకొని వచ్చావో, ఎందుకు మట్టిలో నుంచి తీసుకొని రాలేదో, మేము ఎలా కలిసి ఉండాలో, మా బంధం ఎంతవరకు ఉండాలో, వేరే వారిని ఎవరో మేము ఆశించకుండా ఎలా ఉండాలో, కొన్ని మాటలు ఉదయకాల దినమున మా అందరితో మీరు మాట్లాడి మా కుటుంబాలు కట్టడానికి మీరు ఏర్పాటు చేసిన యొక్క సమయాన్ని బట్టి కూడా స్తోత్రం నాయన. వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి. నిజానికి మా అందరి కుటుంబాలు ఎలాంటి సమస్యలే ఉన్నాయి తండ్రి. మా అందరికి ఇలాంటి రోగమే ఉన్నది నాయన. అందరం మానసికమైన వ్యభిచారం చేస్తున్న వారమే తండ్రి. సొంత వారిని కాకుండా బయట వారినే మా ఊహల్లో, మా ఆలోచనలో తండ్రి మేము అలాంటి వ్యభిచారం చేస్తున్న వారమే. అటవీ శాఖ అధికారి ఎలాగైతే ఒక చింపాంజీతో సంబంధం పెట్టుకొని ఎయిడ్స్ తెచ్చుకున్నాడు, మేమందరం కూడా ఆత్మ సంబంధమైన ఎయిడ్స్ పేషెంట్లమే తండ్రి. అయితే మమ్మల్ని అందరిని మన్నించండి, క్షమించండి తండ్రి. మీకు ఉద్దేశాన్ని, మీకు సంకల్పాన్ని మేమందరం ఎరిగి, మీరు ఏ ఉద్దేశంతో ఒక స్త్రీకి ఒక పురుషునికి వివాహం చేశారు, వారు ఎలా కలిసి ఉండాలో, కప్పల వలె, కుక్కల వలె తండ్రి, జంతువుల వలె మా ప్రేమలో ఉండకుండా తండ్రి, మేము ఏక శరీరం అలాంటి బంధం కలిగి బ్రతుకుటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించడం ఆయన. భార్యాభర్తల మధ్య వేరే వారికి అవకాశం లేకుండా ఎలాగైతే ఇద్దరి మధ్య వాక్యం ఉంటే ఆ కుటుంబాలు కట్టబడతాయో, ప్రతి ఒక్కరు కూడా తన వివాహం చేసుకున్నవారు, చేసుకోబోతున్నవారు, ఆల్రెడీ చేసుకున్న వారు అందరూ కూడా నాయన హృదయ వాక్యాన్ని నింపుకున్న వారే ఈ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే వివాహాలు చేసుకుంటాకు అందరికీ కూడా తండ్రి మంచి ప్రేరణ కలిగించిన నాయన. వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరి హృదయాల్లో తండ్రి ఈ మాటలు ఫలించులాగన పరిశుద్ధాత్మని కార్యం చేయండి తండ్రి. నేను ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. అలుపుడనైనా నేను, అయోగ్యుడనైనా నేను తండ్రి, పరిశుద్ధమైన మీ లేఖనాలను తండ్రి మీ సర్వ సమాజంతో మాట్లాడటానికి, వివరించడానికి, ధ్యానించడానికి నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్న మాటలన్నీ కూడా తండ్రి మా అందరి కుటుంబాల్లో ఫలించులాగన మమ్మల్ని అందరిని దీవించమని మీతో సహవాసం చేసిన ఆయన లోకంలోకి వెళుతుండగా ఎక్కడా సులువుగా చిక్కలు పెట్టే పాపల్లో పడిపోకుండా తండ్రి, అపవాది శోధనలో పడిపోకుండా తండ్రి, శరీర సంబంధమైన శోధనలో మేము పడిపోకుండా తండ్రి, మమ్మల్ని అందరిని కూడా తండ్రి మీకు భద్రతలో నడిపించమని, నిశ్చితమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే సాయంత్రం కూడా జరిగే మీకు సహవాసంలో పాల్గొంటూ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.